జీవితంలో కొన్ని సందర్భాల్లో ఫోన్ పూర్తిగా కట్టేయాలి. భోజనం చేసేటప్పుడు కట్టేయండి, భోజనం తిన్నది అరుగుతుంది. ఓ పక్క తింటూనే ఉంటాం, ఓ పక్క ఇలా పెట్టుకుంటాం, అది అవ్వదు ఇది అరగదు. అప్పుడు కూడా ఫోన్ మాట్లాడాలా? చచ్చిపోతామా? అంతకంటే దారుణం. బండి మీద వెళుతూ ఫోన్ మాట్లాడతారు. ఈ బాబు మహర్షులు మహాయోగులు ఇంతకంటే ఎక్కడ ఉంటారు. పెద్ద హెల్మెట్ పెడతాడు, అదే ఒక్క పోసేస్తూ ఉంటుంది, దాని మధ్యలో దోపుతాడు ఇక్కడ ఫోన్. అయిపోతుంది. ఎంత ప్రమాదం అండి. ఇంత చేస్తే ఒక 2 నిమిషాలు అక్కడ ఆగింది అంతేనా? ట్రాఫిక్ సిగ్నల్ అరగంట సేపు ఎక్కడ సిగ్నల్ ఉండదండి. ఆ 2-3 నిమిషాల పాటు అక్కడ ఆగి శ్రీరామ రామ శ్రీరామ రామ జై అనుకోలేరా అండి? ఎంత పుణ్యం అండి. బండి ఆగినప్పుడల్లా రామనామ జపం చేయడమో మొత్తం రామాయణం మీకు అర్థమైపోతుంది. అనుమానం. సమయాన్ని వినియోగించుకునే విధానం. అంతేకాని ఇక్కడికి వచ్చి హైదరాబాద్ లో ఎప్పుడు ఇంతే ట్రాఫిక్ పెరిగిపోయింది, సాయంత్రం అయితే ఎందుకమ్మా ఈ చెక్క భజన? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎవరు నారాయణమూర్తి పరిపాలించినా చేసేది ఏం లేదు. ఇక్కడ మనమే పెంచుకున్నాం మనిషి ముఖారు పెట్టుకుని. ఈ మధ్య బెంగళూరు కూడా ఇలాగే ఎందుకంటే మనలో కూడా ఇంకో దరిద్రం పరమ సంతోషంగా ఉంది మనకి. ఎందుకు ఈ మాటలన్నీ? ఇంత చర్చించే బదులు పుస్తకం చదువుకొచ్చే, కనీసం ఏమీ లేదు జపం చేసుకొచ్చే.